అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గం దేశవ్యాప్తంగా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. అది మీకు అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు సెప్టెంబర్ 1వ తేదీ 2025 ప్రతి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలి అనేది. సో ఆ తీర్పు గురించి కానీ, తీర్పు యొక్క నేపథ్యం గురించి కానీ, ఎన్సిటి నిబంధనల గురించి కానీ సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. టీచర్లందరికీ విషయం అర్థమైంది కాబట్టి దాని గురించి మనం చర్చ లోతుల్లోకి వెళ్ళకుండా భవిష్యత్ కార్యక్రమం ఏంటి, ఉపాధ్యాయులు ఏం చేయాలి, ఉపాధ్యాయ సంఘాలు ఏం చేయాలి, ఎలా ఉద్యమాన్ని నిర్మించుకోవాలి, ఉపాధ్యాయులను ఎలా ఉద్యమోన్ముఖులను చేయాలి అనేది చర్చించడానికి ముందుగా గతంలో ఇలాంటి ఉపద్రవాలు ఉపాధ్యాయులకి ఏర్పడినప్పుడు, ఉపాధ్యాయ వర్గానికి ఏర్పడినప్పుడు ఉపాధ్యాయ సంఘాలు ఎలా ప్రతిస్పందించాయి, ఉపాధ్యాయులు ఎలా పోరాట పదంలోకి వెళ్ళి ఆ ఉపద్రవాల నుంచి బయటపడ్డారు, విద్యారంగాన్ని ఎలా కాపాడుకున్నారు అనే చరిత్రలోకి మనం వెళ్ళి చూసినట్టయితే నా దృష్టిలో ఇది చాలా చిన్న సమస్యగా కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మనం గత చరిత్రలోకి, ఉపాధ్యాయ ఉద్యమ గత చరిత్రలోకి తొంగి చూద్దాం. 1953 అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి, మనం ఇంకా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఉన్నాం, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి గారు, ఆయన ఒక నూతన విధానాన్ని విద్యారంగంలో ప్రవేశపెట్టారు. దానికి ఆయన పెట్టిన పేరు మోడిఫైడ్ స్కీమ్, రాజాజీ స్కీమ్ అని కూడా అంటారు. మోడిఫైడ్ స్కీమ్ ప్రకారంగా విద్యార్థులు రోజంతా పాఠశాలలో ఉండాల్సిన పని లేదు. ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ 2 పూట్ల పాఠశాలలో ఏదో ఒక పూట స్కూల్కి వస్తారు. 2వ పూట వాళ్ళ కుల వృత్తి నేర్చుకోవాలి. అంటే ఉదయం పూట పాఠశాలలకు హాజరైన విద్యార్థులు వారు మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉండి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, అంటే రైతుల పిల్లలు వ్యవసాయం నేర్చుకోవాలి, ఇతర ఏ కులం వృత్తుల వాళ్ళు ఉన్నారో ఆ కుల వృత్తి నేర్చుకోవాలి. అలాగే ఉదయం కుల వృత్తి నేర్చుకొని కొంతమంది మధ్యాహ్నం కూడా వాళ్ళకి అవకాశాన్ని బట్టి మధ్యాహ్నం పాఠశాలకు రావచ్చు. టీచర్లు ఉదయం నుంచి సాయంకాలం వరకు స్కూల్లో ఉండి ఉదయం వచ్చిన పిల్లలకి ఉదయం పాఠాలు చెప్పాలి, మధ్యాహ్నం వచ్చిన పిల్లలకి మధ్యాహ్నం పాఠాలు చెప్పాలి. దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఒక 6 ఉపాధ్యాయులు ఉండే పాఠశాలలో 100 మంది పిల్లలు ఉంటే 100 మందికి 6 ఉపాధ్యాయులు బోధన చేసే స్కీమ్ పరిస్థితి నుంచి 50 మందే వస్తారు. ఉదయం 50 మంది ఉంటారు, మధ్యాహ్నం 50 మంది ఉంటారు అనుకుందాం. అప్పుడు 3 ఉపాధ్యాయులు సరిపోతారు. అంటే టీచర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి. ఉదయం 50 మందికి చెప్పాలి, మధ్యాహ్నం 50 మందికి చెప్పాలి. అంటే 100 మంది పిల్లలకి ఇప్పుడు ఎంతమంది టీచర్లు అవసరం? 3 టీచర్లు అవసరం. అంటే అప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో సగానికి సగం మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. టెట్కి ఇంకా చాలా టైం ఉంది, 2 ఏళ్ళు టైం ఇచ్చారు, దానికి ఏం లేదు. ఇక ఒక జీవో ద్వారా, ఈ స్కీమ్ ద్వారా సగానికి సగం మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలు తొలగించడానికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అంతేకాకుండా ఇది ఎంత దుర్మార్గమైన స్కీమ్ అంటే, ఏ కుల వృత్తులు చేసుకునే వాళ్ళు అదే కుల వృత్తుల్లో శాశ్వతంగా కొనసాగాలి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి దీన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా పెరియార్ రామస్వామి ద్రవిడ ఉద్యమం అప్పుడే వేళ్ళూనుకుంటున్న సమయంలో ఆ ద్రవిడ ఉద్యమానికి మంచి బలం ఇచ్చింది ఏంటంటే రాజాజీ స్కీమ్. ఇప్పటికీ ఆ ద్రవిడ ఉద్యమం ఆ రాష్ట్రంలో అంత బలంగా ఉండడానికి ప్రధానమైన కారణం రాజాజీ ప్రవేశపెట్టినటువంటి ఆ స్కీమే. దాన్ని విజయవంతంగా ఉపాధ్యాయ సంఘాలు ఎదుర్కొన్నాయి. నిజానికి అప్పటికి ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్, అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందే ఆంధ్ర రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ మనందరికీ తెలుసు, మండపేట సమీపంలో ఉండేటటువంటి తాపేశ్వరంలో సత్యపుత్ర శర్మ గారు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి విషయం మనకు తెలుసు. తదుపరి కొంతకాలానికి అది స్తబ్దం అయినప్పటికీ కూడా మన ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు లక్ష్మయ్య గారు కానీ, సింగరాజు రామకృష్ణయ్య గారు కానీ, వీణ విజయరామరాజు గారు కానీ, ఇలాంటి వారి నాయకత్వంలో
ఆ రాజాజీ స్కీమ్ని మనం తీవ్రంగా ఎదుర్కొని తదుపరి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా స్కీమును కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే ఉపాధ్యాయ ఉద్యమమే ఆ స్కీమును రద్దు చేయించి ఉపాధ్యాయుల ఉద్యోగాలు కాపాడింది ఒకటి. ఇక రెండవది 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి వరకు నైజాము గవర్నమెంట్ ఉండేది తెలంగాణ ప్రాంతంలో. నైజాం గవర్నమెంట్లో ఉర్దూ అక్కడ ప్రధానమైన భాష కాబట్టి, ఉర్దూ అధికార భాషగా ఉంది కాబట్టి అక్కడ పాఠశాలల్లో ఉర్దూ మాత్రమే బోధించేవారు. ఉర్దూ బోధించే ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టారు. తెలుగు భాష కూడా పాఠశాలలో ప్రవేశించింది. కానీ అక్కడ ఎవరు తెలుగు బోధించే ఉపాధ్యాయులు లేరు. తెలుగు బోధించే ఉపాధ్యాయులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వం ఒక జీవో ఉత్తర్వు విడుదల చేసింది. ఏంటంటే ఎవరైతే తెలుగు మాధ్యమంలో బోధించలేరో వాళ్ళంతా ఉద్యోగాల నుంచి తొలగింపబడతారు అని చెప్పి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కొంతకాలం వారికి టైం ఇచ్చారు, కొద్ది నెలల్లోపు వారు గనక అర్హతలు సాధించకపోతే ఉద్యోగాల నుంచి తొలగించబడతారు. అప్పటికి అక్కడ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయు తెలంగాణ ఎస్టీయు హైదరాబాద్గా ఉండేది. హైదరాబాద్ ఎస్టీయుగా ఉంది, హైదరాబాద్ స్టేట్ కాబట్టి ఎస్టీయు హైదరాబాద్. తర్వాత ఏపీ ఏర్పడయ్యాక ఎస్టీయు ఏపీ తీవ్రమైన పోరాటం చేసి అప్పటి ఉపాధ్యాయుల యొక్క వాళ్ళు పరీక్ష పాస్ అయ్యేంత వరకు వారికి ఉద్యోగ రక్షణ కల్పించి వారిని అందరినీ శిక్షణనిచ్చి, తెలుగు భాష శిక్షణనిచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించడంలో ఆనాడు ఎస్టీయు మోడిఫైడ్ స్కీమ్లో ఆంధ్ర రాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ మాధ్యమం నుంచి తెలుగు మాధ్యమంలోకి మారినప్పుడు ఎస్టీయు ఏపీ తమ పోరాటాల ద్వారా ఆనాటి ఉద్యోగుల యొక్క ఉద్యోగ భద్రతకి భరోసాని ఇవ్వగలిగాయి. ఇక 1980వ దశకంలో 1976లో తెలుసు, ఎమర్జెన్సీ కాలంలో భారత రాజ్యాంగానికి కొన్ని సవరణలు జరిగాయి. అలా సవరణలు చేసినటువంటి వాటిల్లో 311 నిబంధన ఒకటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 311 B-C ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఒక ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడానికి, అతని యొక్క సేవలు ప్రభుత్వానికి అవసరం లేదనుకున్నప్పుడు, రాజ్యానికి అవసరం లేదనుకున్నప్పుడు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడానికి కొన్ని నిబంధనలు 311 ఏర్పాటు చేసింది. 76లో 42nd అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా వీటికి కొన్ని మినహాయింపులు ఇచ్చి బీసీ, అలాగే 311(2) బీసీ, 311(3) ఈ నిబంధనల ద్వారా వాటిని సరళీకృతం చేశారు. అంటే ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం సులభతరం చేశారు. దాని మీద అప్పటికి మేము ఉద్యోగాల్లో ప్రవేశించాం. చాలా తీవ్రమైన పోరాటం ద్వారా ఆ నిబంధనలు అమలు కాకుండా చేయగలిగాం. ఇక 1995వ సంవత్సరంలో కోనేరు రామకృష్ణారావు కమిటీ అని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. ఆయన గొప్ప మేధావి కావచ్చు, అకాడమిషియన్ కావచ్చు, గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినట్టు నాకు గుర్తు. అమెరికాలో ఉండేవారు ఎక్కువ. ఆయన మన ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో కొన్ని మార్పులు సూచించారు. అవి ఎంత దుర్మార్గమైన మార్పులు అంటే ఆయన చాలా సూచించారు. కొన్ని మంచి మార్పులు కూడా ఉండొచ్చు. ఈ రిక్రూట్మెంట్ కానీ, జీతాల చెల్లింపు కానీ ప్రభుత్వ యాజమాన్యం నుంచి తొలగించి గ్రామ కమిటీలే ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేసుకోవాలి, గ్రామ కమిటీలే బదిలీలు చేయాలి, గ్రామ కమిటీలే వాటి ఆదాయం సమకూర్చుకొని ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వాలి, గ్రామ కమిటీల పర్యవేక్షణలో పాఠశాలలు పనిచేయాలి. ఇక ఎంత దుర్మార్గమైనటువంటి రికమెండేషన్స్ చూడండి. అంటే గ్రామ కమిటీలు ఎవరిని వేసుకుంటాయి టీచర్లుగా?
ప్రతిభావంతుల్ని లేదా రిజర్వేషన్ అమలు చేయడం అనే సమస్య వాళ్ళకి ఎక్కడుంది? కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళని లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంచుకుంటారు. ఇక వాళ్ళకి జీతం ఇవ్వాలి అంటే గతంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని తెచ్చి ఎయిడెడ్ మేనేజర్ టీచర్లకు ఇవ్వడానికి ప్రతి నెల కమిషన్ తీసుకునేవారు. అలాంటిది వీళ్ళే వసూలు చేసి ఇవ్వాలి అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎంత భయానకమైన పరిస్థితితో చూడండి. ఆవేళ ఉపాధ్యాయ సంఘాలు మరి తీవ్రమైన పోరాటం చేసి ఆ కోనేరు రామకృష్ణారావు కమిటీ నివేదికను కూడా పక్కన పెట్టించడం జరిగింది. ఇలా మనం అనేకమైనటువంటి ఉపద్రవాల నుంచి మనం ఉపాధ్యాయుల్ని కాపాడగలిగాం గతంలో. ఇప్పుడు వచ్చినటువంటి మరొక ఉపద్రవం ఈ తరానికి కొత్తది. ఆ తరంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఈ తరంలో. కాబట్టి ఈ తరంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఇది చాలా పెద్ద మహోపద్రవంగా అనిపించడంలో తప్పేం లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్కి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా తొందరపడిపోయి మా చేత టెట్ రాయించేయాలని అంటోంది అనేటటువంటి ఆందోళన కూడా నెలకొంది. టెట్ నోటిఫికేషన్ అనేది రెగ్యులర్గా వచ్చేది. అంటే భవిష్యత్తు రిక్రూట్మెంట్ల కోసం మరికొంతమంది ఉపాధ్యాయుల్ని టెట్ ఎలిజిబిలిటీ తీసుకురావడానికి రెగ్యులర్గా ఇస్తారు. మన పోరాటం మంది. పరీక్షలు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, రాసుకోని వాళ్ళు మానేయచ్చు. కానీ టెట్ పరీక్ష పెట్టారు కాబట్టి మన పోరాటం దీంతో ఆగిపోయింది, ఇక గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తోందని మాత్రం కాదు. దాన్ని పక్కన పెట్టి దాని గురించి అసలు ఆలోచించకుండా మనం కావాలంటే అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి, అప్లై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మానేయండి. కానీ పోరాటం ద్వారా మాత్రమే మనం ఈ ఉపద్రవం నుంచి బయటపడగలుగుతాం. టెట్ పరీక్ష నోటిఫికేషన్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఎన్సిటిఈ నిబంధనలకి ఎలాంటి సంబంధం లేదు. అంటే సర్వీస్లో ఉన్న టీచర్ల వరకు నేను చెప్పేది. సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సిందే. టెట్ నోటిఫికేషన్గా ఉంటుంది, పరీక్ష జరుగుతుంది, దాని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఇక సుప్రీంకోర్టు తీర్పు మీద రివ్యూ పిటిషన్లు వేశారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, అలాగే తమిళనాడు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వేయడానికి రెడీ అవుతున్నట్టు వీళ్ళు ఏదో వేశారు. అనేక ఉపాధ్యాయ సంఘాలు వేశాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రెడీ అవుతుంది. అంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉపద్రవం నుంచి, అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి ఉపాధ్యాయుల మినహాయింపు కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేసాక సుప్రీంకోర్టు తన తీర్పుని తనే సమీక్షించుకుంటుందా అని మనం ఆలోచిస్తే, చాలా కాలం క్రితం ఐవర్ జెన్నింగ్స్ అనే ఒక ఆయన చెప్తాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ లాయర్స్ ప్యారడైజ్ అంటాడు. అంటే గట్టి లాయర్ వాదించగలిగితే జడ్జిమెంట్ ఒకలా ఉంటుంది, లాయరు ఆర్గ్యుమెంట్ లేకపోతే కనుక వేరే ఉంటుంది. కాబట్టి జడ్జిమెంట్ల మీద వ్యాఖ్యానించడం లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తప్పుపట్టడం అనేది అది మన ఉద్దేశం కాదు, అది సరి కూడా కాదు. కాబట్టి జడ్జిమెంట్ ఎలా అయినా రావచ్చు, ఎటైనా రావచ్చు. కానీ ఈ లోపుగా మన ఉపాధ్యాయ సంఘాలు మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే, మొట్టమొదటిగా ఏం చెప్పారు, ఎందుకు చెప్పింది ఎన్సిటిఈ ఈ నిబంధన అని చూసుకున్నట్టయితే, అనేక మైనారిటీ ఇన్స్టిట్యూషన్లు, ప్రైవేటు స్కూళ్ళు ఉపాధ్యాయుల్ని ఎటువంటి అర్హతలు లేకుండా రిక్రూట్ చేసుకొని టీచర్లుగా నియమించుకొని వాళ్ళ చేత విద్యార్థులకి విద్యాబోధన చేయిస్తున్నారు. దానివల్ల నాణ్యమైనటువంటి విద్యార్థులకి అందట్లేదు అనే ఉద్దేశంతో ఎన్సిటిఈ నిబంధన చేసింది. తదుపరి అడాప్ట్ చేసుకుంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం, 2009 విద్యా హక్కు చట్టం అడాప్ట్ చేసుకుంది. సో సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఏంటో మనకు తెలుసు. మహారాష్ట్ర గవర్నమెంటు ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మీదే కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే ఉపాధ్యాయులకి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మినహాయింపు సంగతి విస్తృత ధర్మాసనానికి పంపించాలి అని చెప్పి వాళ్ళ మినహాయింపు అలా కొనసాగింది. ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఇది ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద పడింది.
నిజానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా వచ్చిన వాళ్ళే. వాళ్ళెవరు గవర్నమెంట్కి చుట్టాలు కాదు, బంధువులు కాదు, వాళ్ళేమి వేరే మార్గాల ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. 1983లో మేము ఉద్యోగంలోకి వచ్చాం. అప్పటికి టీచర్ రిక్రూట్మెంట్ ద్వారానే వచ్చాం. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఒక ఇంటర్వ్యూ, ఇన్ని దాటుకొని ఉద్యోగంలోకి వచ్చాం. అలాగే అప్పటికి జిల్లాల వైజ్గా ఏ జిల్లాగా జిల్లా పరీక్షలు నిర్వహించేవారు. తర్వాత తదుపరి 1995 నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రాష్ట్రానికి అంతటికి ఒకే పరీక్ష పెడుతోంది. ఈ పరీక్ష పేపర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ పరీక్షల్లో ఏం ప్రశ్నలు ఉంటాయి? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి, విద్యా తాత్విక ఆధారాలకు సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, బోధనా పద్ధతుల గురించి, కాంటెంట్, ఏ సబ్జెక్ట్ బోధించేటటువంటి ఉపాధ్యాయులకి ఆ సంబంధిత సబ్జెక్ట్లో ప్రావీణ్యత ఉందా లేదా అనేది, ఇవన్నీ అందులో పరీక్షింపబడతాయి. టెట్లో వేరుగా పరీక్షింపబడేవి ఏం లేవు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి ఎలాంటి సంబంధం, ఎలాంటి విభేదం లేదు, ఎలాంటి భేదం లేదు. ఇందులో ఉండే సబ్జెక్టులే అందులో అడుగుతారు, అందులో ఉండే ప్రశ్నలే ఇందులో అడుగుతారు. కాబట్టి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పేర్లు వేరు తప్ప ఈ రెండు వేరు వేరు కాదు. మీరు ఏ రాష్ట్రంలోనైనా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంక్లూడింగ్ సి టెస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటటువంటి సి టెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష పేపర్లు పరిశీలన చేసిన సుప్రీంకోర్టుకి ఈ లాయర్లు ఎవరైతే ఉపాధ్యాయుల తరపున వాదిస్తున్నారో ఇవన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి వీళ్ళంతా అదే పరీక్ష రాసి వచ్చారు, పేరు మార్పు అంతే. మీరు టీఈటీ అంటున్నారు, వాళ్ళు టీఆర్టీ పాస్ అయ్యి వచ్చారు అని చెప్పి మనం సుప్రీంకోర్టుకి నివేదించాలి. ఒకటి అది సుప్రీంకోర్టు వరకు. ఇక సుప్రీంకోర్టులో పెట్టేసి వదిలేద్దామా? మా తరంలో మా నాయకత్వం మాకు ఇచ్చింది ఏంటంటే, కోర్టులు అనేవి చిట్ట చివరి ఆప్షన్గా మాత్రమే తీసుకోవాలి. ఉపాధ్యాయుల యొక్క హక్కులకు సంబంధించి కోర్టులకు ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఇక అన్ని అవకాశాలు పరిశీలన చేసిన తర్వాత మాత్రమే మనం చట్టం యొక్క లేదా కోర్టుల యొక్క న్యాయాన్ని తీసుకోవాలి అని చెప్పి మాకు మా ముందు తరం నాయకులు ఉద్బోధించారు. కాబట్టి ఈ ఉపద్రవం నుంచి ఉపాధ్యాయుల్ని బయటపడేయాల్సిన బాధ్యత ఎవరిది? ఉపాధ్యాయ సంఘాలది. ఉపాధ్యాయ సంఘాలు చేయాల్సినటువంటి పని ఏంటి? ముందు టీచర్లకి ఉద్యమోన్ముఖుల్ని చేయాలి, ఉద్యమంలోకి తీసుకురావాలి. గత 20-30 ఏళ్ల క్రితం ఉపాధ్యాయ సంఘాలకి, ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకి ఒక ముఖ్యమైనటువంటి భేదం ఏంటంటే, గతంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయుల్ని ఉద్యమాల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు మరి పోరాటం అంటే ఇదేదో సంఘాలదే అనేటటువంటి పరిస్థితి ఉపాధ్యాయ సంఘ నాయకుల్లో వచ్చిందా లేకపోతే అది ఉపాధ్యాయుల్లో వచ్చిందా అనేది తెలియదు, కానీ ఇది ఒక చెడ్డ పరిణామం. ఉపాధ్యాయులు ఈ పోరాటం మాది అని గుర్తింప చేయడంలో ఉపాధ్యాయ సంఘాలు ఫెయిల్ అవుతున్నాయి అనేది అందరూ అంగీకరించవలసినటువంటి సత్యం. ఫర్ ఎగ్జాంపుల్, నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకి మొదట ఉద్యమాలు చేసింది నూతన పెన్షన్ తీసుకునేటటువంటి నూతన పెన్షన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు మొదట ఉద్యమాల్లోకి రాలా. చాలా కాలం తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళు రిటైర్ అయినా లేదా ఉద్యోగంలో మరణించినప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందుల్ని గమనించిన తర్వాత మాత్రమే నూతన పెన్షన్లో ఉన్నటువంటి ఆ పోరాటంలోకి వాళ్ళు తీసుకురాగలిగారు. అలాగే అప్రెంటిస్ విధానం, ఈ రాష్ట్రంలో అప్రెంటిస్ విధానం ప్రవేశపెట్టింది గవర్నమెంట్. అప్రెంటిస్ విధానం రద్దు చేయించడంలో కానీ, అప్రెంటిస్ కాలానికి 2 నేషనల్ ఇంక్రిమెంట్లు సాధించడంలో కానీ, అప్రెంటిస్ ఉపాధ్యాయుల కంటే కూడా ఎక్కువగా అప్రెంటిస్ విధానానికి ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులే. ఎందుకంటే వాళ్ళు ఉద్యమాల్లో ఆరితేరారు కాబట్టి వాళ్ళే ఎక్కువగా పాల్గొన్నారు. ఇప్పుడు కూడా నేను టెట్ రాయక్కర్లేదు కాబట్టి నాకు ఈ ఉద్యమంతో సంబంధం లేదు, నేను టెట్ రాసి ఉద్యోగంలోకి వచ్చాను కాబట్టి నాకు ఈ ఉద్యమంతో సంబంధం లేదు. కాబట్టి ఎవరైతే టెట్ రాయాలో వాళ్ళకి సంబంధించిన ఉద్యమం ఇది అనుకుంటే, సో మనకి సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ నుంచి ఒక సామెత ఉంది,
అదేంటంటే దే కేమ్ ఫర్ సోషలిస్ట్స్, ఐ డిడెంట్ స్పీక్ బికాజ్ ఐఎమ్ నాట్ ఏ సోషలిస్ట్. దే కేమ్ ఫర్ కమ్యూనిస్ట్స్, ఐ డిడెంట్ స్పీక్ బికాజ్ ఐఎమ్ నాట్ ఏ కమ్యూనిస్ట్. ఇలా చెప్పుకుంటూ వెళ్తాడు. దే కేమ్ ఫర్ ట్రేడ్ యూనియనిస్ట్స్, ఐ డిడెంట్ స్పీక్ బికాస్ ఐఎమ్ నాట్ ఏ ట్రేడ్ యూనియనిస్ట్. ఫైనలీ దే కేమ్ ఫర్ మీ అండ్ దేర్ వాజ్ నో వన్ టు స్పీక్ ఫర్ మీ. కాబట్టి ఇలా విడిపోతే మనం ఒక్కొక్కళ్ళంగా ఈ భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి ఉపాధ్యాయ వర్గాన్ని కాపాడలేం. కాబట్టి ఇది ప్రతి ఉపాధ్యాయుడు నా హక్కులపై దాడి, ఇది నా పోరాటం అనుకొని ఉపాధ్యాయులు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఉపాధ్యాయ సంఘాలు ఏం చేయాలి? ఇప్పటికీ పోరాట పద్ధతులకి, గతంలో ఉన్న పోరాట పద్ధతులకి కూడా చాలా మనం మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మేము ధర్నాలు చేశాము, పికెటింగ్లు చేశాము, అరెస్టులు అయ్యాము, లాఠీ దెబ్బలు తిన్నాము, పోలీస్ స్టేషన్లలో ఉదయం నుంచి రాత్రి 10-11 గంటల వరకు మాకు బెయిల్ వచ్చేంత వరకు పోలీస్ స్టేషన్లలో గడిపాం. ఈ కష్టాలన్నిటికీ మేము అలవాటు పడ్డాం. కాబట్టి మేము వెళ్తూనే వాళ్ళు అరెస్టులు అంటే అరెస్ట్ అవడమే తప్ప ఒక్కళ్ళు కూడా ధర్నా నుంచి అరెస్ట్ కాకుండా వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి తరం ఈ రకమైన పోరాట పద్ధతులకు అలవాటు పడలేదు. కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ పోరాట పద్ధతుల్ని మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిగా ఏ పోరాటం అయినా అదే విధంగా జరగాలి. మొట్టమొదటిగా నిరసన తెలియచేయాలి. ఇవాళ ఎవరు చేయాలి ఈ మార్పుని? పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే, పార్లమెంటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఏ నిబంధన అయితే ఉందో ఆ నిబంధనకి మార్పు చేయడం ద్వారా మాత్రమే మనం సుప్రీంకోర్టులో కేసును సునాయాసంగా గెలవగలుగుతాం. పార్లమెంటు చట్టం ఎవరు చేయాలి? పార్లమెంటు సభ్యులు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయాలి, ప్రతిపక్షాలు సహకరించాలి. సో మనకి ఎవరి ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటే పార్లమెంటు సభ్యుల ద్వారా. సో మనం మొట్టమొదటి పార్లమెంటు సభ్యులకి మన విజ్ఞాపనలు ఇవ్వాలి, సంతకాలు సేకరించాలి. ఇది కష్టమైన ఉద్యమం ఏం కాదు. మెయిల్స్ పెట్టించాలి ప్రభుత్వానికి, ప్రతిపక్ష నాయకులకి, వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులకి, ఎంపీలకి, వీళ్ళందరికీ మెయిల్స్ పెట్టించండి, ఉత్తరాలు రాయించండి, సంతకాలు సేకరించండి. ఈ సంతకాలు సేకరించి గతంలో నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి అని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక రోజంతా ధర్నా చేసి పెద్ద ప్రదర్శన జరిపి ఆనాడు ప్రతిపక్ష నాయకులకి, ప్రధానమంత్రి కార్యాలయంలోనూ మేము విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజ్ఞాపనలు, లక్షల కొద్ది విజ్ఞాపనలు ప్రభుత్వానికి వెళ్ళాలి. ఇక్కడ నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి అంటే కొన్ని ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి అక్కడ మనం పూర్తిగా విజయం సాధించలేకపోయాం. కొన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో గ్రాట్యుటీ సంపాదించగలిగాము. అలాగే డెత్ సంబంధంలో సమస్యలో కొన్ని రాయితీలు మనం సాధించగలిగాము, పెన్షన్ సాధించగలిగాము. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అది కాదు. దీనివల్ల ఎవరికి నష్టం లేదు. ప్రభుత్వానికి ₹0.5 నష్టం లేదు ఈ టెట్ రద్దు చేయడం వల్ల. పైగా 2001 తర్వాత కదా, 2002లో ఒక ఉపాధ్యాయుడు అపాయింట్ అయ్యాడు అనుకున్నాం. 2002లో అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయుడు ఎలా అపాయింట్ అయ్యాడు? ఒకవేళ అతను దొడ్డిదారిలో వచ్చి ఉంటే, అతను ఎలాంటి టెస్ట్ రాయకుండా వచ్చి ఉంటే ఆయనకి టెస్ట్ పెట్టండి. ఆల్రెడీ టీఆర్టీ ద్వారా, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా తత్వశాస్త్రం, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషను, విద్యా బోధనా పద్ధతులు, కాంటెంట్, ఇవన్నిటిలో పరీక్ష పాస్ అయ్యి వచ్చి ఉంటే గనక అప్పటికే అతను మీరు చెప్తున్నటువంటి టెట్ అర్హత సంపాదించాడు. ఆ పైన అతను 2002 నుంచి 2025 వరకు, ఇంకో 2 ఏళ్ళు టైం ఇచ్చారుగా మీరు, 2027 వరకు, అంటే 25 సంవత్సరాల పాటు విద్యార్థులకి బోధన చేశాడు. 25 సంవత్సరాల పాటు విద్యార్థులకి బోధన చేసినటువంటి ఉపాధ్యాయుడు ఏం నేర్చుకోలేదనేది అది ఎంత హాస్యాస్పదం. విద్యార్థుల నుంచి నేర్చుకున్నాడు, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నాడు, విద్యార్థులు ఎలా నేర్చుకుంటారో తెలుసుకున్నాడు. అతను ఏడాది లేదా 2 ఏళ్లలో టీచర్ ట్రైనింగ్లో నేర్చుకున్న దానికంటే, లేదా టీఆర్టీకి కష్టపడి చదివి కోచింగ్ తీసుకొని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి అతను సంపాదించిన జ్ఞానం కంటే 25 ఏళ్ల తన బోధన ద్వారా విద్యార్థుల నుంచి లేదా తన బోధన అనుభవం నుంచి నేర్చుకున్నదే
కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. అతనికి ఇంకా మనం టెస్ట్ పెట్టాలనడం ఎంతవరకు సమంజసం? సరే, ఒక ఉపాధ్యాయుడు 2002లో అపాయింట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన టెస్ట్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి 2 ఏళ్ల తర్వాత ఆయన ఉద్యోగం నుంచి తొలగించడం, పెన్షనరీ బెనిఫిట్స్ లో కోత పెట్టడం, ఈ రకమైన శిక్ష విధిద్దాము. అది చట్టం, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి తప్పదు, మార్పు లేనప్పుడు తప్పదు. ఆయన 25 ఏళ్ల పాటు విద్యార్థులకి విద్యాబోధన చేశాడు. అలాంటి విద్యార్థుల్లో ఐఏఎస్ అయిన వాళ్ళు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళంతా దేశ నిర్మాణంలో భాగస్వాములు అయి ఉంటారు. లాయర్లు ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళని అందరినీ ఒక అర్హత లేని ఉపాధ్యాయుడు బోధన గరపబడ్డ విద్యార్థులు కాబట్టి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తారా? ఇది న్యాయం అంటే. చట్టానికి న్యాయానికి ఉన్నటువంటి ప్రధానమైన భేదం ఇది. కాబట్టి వీళ్ళకి మినహాయింపు ఇస్తున్నావు కదా. ఒక అర్హత లేని ఉపాధ్యాయుడు సాధించినటువంటి సర్టిఫికెట్కి ఈవేళ ఈ తరం విద్యార్థులందరూ వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించి ఇంజనీర్లుగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఈ 25 ఏళ్ల కాలంలో చదువుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ వెనక్కి రప్పించి వాళ్ళ సర్టిఫికెట్లు రద్దు చేద్దామా? ఇది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకమైన ఆర్గ్యుమెంట్ మనం సుప్రీంకోర్టులో పెట్టడం ద్వారా సుప్రీంకోర్టులో మన కేసు గెలవడానికి ప్రయత్నం చేయాలి. అంతకంటే ముందుగా ఇది ఒక గొప్ప ఉద్యమం తీసుకురావడం ద్వారా, ఉపాధ్యాయుల్ని కదిలించడం ద్వారా మనం ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అడగకుండా అమ్మైనా పెట్టదు అనే సామెత మనందరికీ తెలుసు. ప్రతి ఉపాధ్యాయుడు అడగాలి, నాయకులు వెళ్ళి అడగడం కాదు. ప్రతి ఉపాధ్యాయుడు కలిసి అడగాలి. ఒక ఎంపీ ఎక్కడో చోట క్యాంపులో ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా వెళ్ళి ఆయనకు ఒక మెమరాండం ఇచ్చి, అయ్యా మేము గత 25 ఏళ్ళుగా బోధన చేస్తున్నాము, ఈరోజు పరీక్ష లేదని మా ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయనకి అర్థమయ్యేలా చెబితే ఆయన పార్లమెంట్లో దాని పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతారు, పార్లమెంట్లో చర్చించగలుగుతారు. కాబట్టి ఇది ఉపాధ్యాయుల యొక్క సమస్య. కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ రకమైన అవేర్నెస్ ఉపాధ్యాయుల్లో తీసుకురావాలి, ఉపాధ్యాయుల్ని కదిలించాలి. రేపు నవంబర్ 21న నేషనల్ టీచర్స్ ఫెడరేషన్, భారత టీచర్స్ ఫెడరేషన్ అనుకుంటా, ఆయన ఆ అధ్యక్షులు ఒక పిలుపు ఇచ్చారు. ఢిల్లీలో మేము భారీ ప్రదర్శన చేస్తున్నాము అని చెప్పి. పిలుపు ఎవరిచ్చారు, అది ఏ సంఘం ఇచ్చింది అనేది కాకుండా అదే రోజుకి మిగతా అన్ని సంఘాలు కూడా పిలిపించి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ పిలిపించి, వాళ్ళు ముందు ఇచ్చారు కాబట్టి అదే డేట్కి, ఒకవేళ మీరు ముందు ఇచ్చింటే మీ డేట్కి అన్ని సంఘాలు వచ్చేటట్టుగా, ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో, ఎవరైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే ఉద్యమ కార్యకర్తలు ఉన్నారో లక్షలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలి. చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ ఉద్యమం అనేది ఎవరు పిలిపించారనేది కాకుండా, ఎవరు పాల్గొనాలి అనేది కాకుండా, సమస్య ఎవరిది అనేది కాకుండా, ప్రతి ఉపాధ్యాయుడు మనం ఈ పోరాట కార్యక్రమంలో పాల్గొంటే నవంబర్ 21 లోపు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విస్తృతంగా పర్యటించి ఉపాధ్యాయులు అవేర్నెస్ తీసుకురావాలి. ఎలా వీలైతే అలా రైళ్లలో, వీలైన వాళ్ళు రైళ్లలో, విమానాలు ఎక్కే స్తోమత ఉన్న వాళ్ళు విమానాల్లో, లేదంటే ఢిల్లీకి చుట్టుపక్కల ఉండేటటువంటి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వాళ్ళు బస్సుల్లో ఆ రోజు ఢిల్లీ చేరుకొని, మనమేమి పోరాటం అంటే ఏం వీధుల్లో ప్రదర్శన, జన ప్రదర్శన, బల ప్రదర్శన చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య మనం తీసుకొచ్చినప్పుడు ఈ పోరాటం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. ఆ రకమైనటువంటి ఇలాంటి అనేక ఉపద్రవాల నుంచి మనం ఉద్యోగుల్ని ఎలా అయితే బయటపడేసామో ఈ ఉపద్రవం నుంచి కూడా మినహాయింపు పొందుతామని, టెట్ అనేటటువంటిది 2011 తర్వాత అందరూ టెట్ ద్వారా వచ్చారు, వారు తప్పనిసరిగా రాశారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి ఎలాంటి భేదం లేదు కాబట్టి, రెండు ఒకే అంశం మీద పెట్టే పరీక్షలు కాబట్టి వీరంతా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయినట్టుగానే మనం సుప్రీంకోర్టుకి మనవి చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి
చట్టంలో తక్షణమే మార్పు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు ఇది నా సమస్య, గతంలో నాకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య లేని ఉపాధ్యాయులు కూడా నా కోసం పోరాడారు, అప్రెంటిస్ ఉపాధ్యాయుల కోసం అప్రెంటిస్ కాని ఉపాధ్యాయులు పోరాడారు, నో సిపిఎస్ ఉపాధ్యాయుల కోసం సిపి ఓల్డ్ పెన్షన్లో ఉన్న వాళ్ళు అందరూ పోరాడారు. కాబట్టి మన సోదరుల కోసం, మన సోదరుల ఉద్యోగాలు కాపాడడం కోసం, మన మిత్రుల కోసం మనం కూడా పోరాటంలోకి వెళ్దాం, వారికి నైతిక మద్దతు తెలియజేద్దాం, ఈ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, ఈ ఉపద్రవం నుంచి ఉపాధ్యాయ వర్గాన్ని బయటపడవేద్దాం అని చెప్పి ప్రతి ఉపాధ్యాయుడు అనుకున్నాడు ఈ ఉపద్రవం తొలగిపోతుంది, ఉపాధ్యాయులందరూ హ్యాపీగా ఆనందంగా ఉద్యోగాలు చేసుకునే రోజు వస్తుంది. ముఖ్యంగా నేను ఉపాధ్యాయులను కోరేది ఏంటంటే, ఆందోళన చెంది ఏదో జరిగిపోతుంది నా ఉద్యోగం పోతుందేమో అనే భయాన్ని వదిలిపెట్టి మీరు ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పి, దానికి నాయకులు వారికి తగినటువంటి అవేర్నెస్ కల్పించాలని చెప్పి తెలియచేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మీరు దీన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి పంపి ఎక్కువ మందిలో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ పోరాట కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.